రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ముఖ్యంగా భువనగిరి, నల్గొండ, ఖమ్మం, మెదక్, కరీంనగర్ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎవరిని ఫిక్స్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనలో పడ్డది. అయితే కరీంనగర్ లోక్సభ స్థానం గురించి మాట్లాడుకుంటే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ అయిన బండి సంజయ్, బీఆర్ఎస్ నుండి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బండి సంజయ్ కి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ కారణంగా ఆయనకు గట్టి పోటీ ఇచ్చే నాయకుడి కోసం కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ సామాజిక వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న పేరు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తుంది. సంజయ్ కు ఉన్నట్టే తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్నకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యూత్ లో ఫాలోయింగ్ ఉండడం, మాటలను తూటల్లా పీల్చడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై కొట్లాడి కేసుల పాలైన ఘటనలన్నీ ఆయనకు కలిసొస్తాయని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ లోక్సభ పరిధిలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న మున్నూరు కాపుల మద్దతు కూడా మల్లన్నకు ఉంటుందన్న భావనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ లోక్సభ పరిధిలోని వివిధ పార్టీల లీడర్లతో మల్లన్నకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆయనకవి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి లోక్సభ టికెట్ కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత కాకా బొరవడు గడ్డం వంశీకృష్ణకు కేటాయించిన విషయం తెలిసిందే. కరీంనగర్ టికెట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కరీంనగర్ టికెట్ కోసం ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, రుద్ర సంతోష్, వెలిచాల రాజేందర్ రావు వీళ్ళ పేర్లు వినిపిస్తుండగా తాజాగా తీన్మార్ మల్లన్న పేరు కూడా ఏఐసిసి పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కూడా కరీంనగర్ లోక్సభ పరిధిలోని విజయ అవకాశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న లాంటి బలమైన వ్యక్తిని బరిలోకి దించుతే బండి సంజయ్ని ఎదుర్కోవడం చాలా ఈజీ అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి పార్టీ అండ లేకున్నా కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించాడు తీన్మార్ మల్లన్న. ఒకవేళ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుంటే ఆనాడు తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డిపై విజయం సాధించేవాడు. అధికార పార్టీలో లేకుండా ఎలాంటి పార్టీ మద్దతు లేకపోయినా గానీ తీన్మార్ మల్లన్న ప్రభావం ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు అధికార పార్టీలో తీన్మార్ మల్లన్న ఉండడం, సీఎం రేవంత్ రెడ్డి గారి సపోర్టు కూడా తీన్మార్ మల్లన్నకు పూర్తిగా ఉండడం, ఇవన్నీ మల్లన్నకు కలిసొచ్చేలా కనిపిస్తుంది. ఒకవేళ కరీంనగర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలోకి దిగితే గెలిచే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.